అమెరికా, ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఎందుకు ఆల్మోస్ట్ తటస్థంగా ఉంది? ప్రపంచంలో అరబ్ దేశాల్లో అణ్వాయుధాలు కలిగినటువంటి పాకిస్తాన్, అరబ్ సమాజంలో, అరబ్ దేశాలలో కొంత డిగ్నిఫైడ్ పొజిషన్ కలిగినటువంటి పాకిస్తాన్, ఈ ఇరాన్‌కి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాఖ్యలు గాని, ఇరాన్‌కి మద్దతు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేకపోవడం ఇక్కడ గమనార్హం. అంటే ఎందుకు పాకిస్తాన్ కార్నర్ చేయబడింది? మీరు స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్ ని కనుక కరెక్ట్ మానిటర్ చేస్తే పాకిస్తాన్ ఎలా కార్నర్ చేయబడుతుందో అర్థమవుతుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద దాడి చేయించడం ద్వారా పాకిస్తాన్ ని ఒక ఇన్ఫీరియారిటీలోకి ఒక కార్నర్ చేయడం జరిగింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇజ్రాయెల్ యొక్క ఎంబసీ పాకిస్తాన్ లో గతంలో ఉండేది కాదు. ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇజ్రాయెల్ యొక్క ఎంబసీ పాకిస్తాన్ లో ఏర్పడటం అనేది డైరెక్ట్ గా మొసాద్ ఏజెంట్స్ పాకిస్తాన్ లో ప్రవేశించినట్టే. ఏ దేశంలోనైనా ఇజ్రాయెల్ యొక్క ఎంబసీ అక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ రూట్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ మొసాద్ ఏజెంట్స్. సో ఎప్పుడైతే పాకిస్తాన్ లోకి మొసాద్ ఏజెంట్స్ యొక్క ప్రవేశం జరిగిందో దట్ మేక్స్ హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ కి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మీద కంట్రోల్ ఏర్పడింది. నెంబర్ 2, ఆపరేషన్ సింధూర్ ని ఆపే ఉద్దేశంతో అమెరికా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నియంత్రణ తెచ్చుకుంది. మరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి రేరెట్ ఎలిమెంట్స్ మీద కూడా అమెరికాకి గుత్తాధిపత్యం వచ్చింది. సో ఎప్పుడైతే అసిమ్ మునీర్ ని అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం, షహబాజ్ షరీఫ్ ని కొంత కార్నర్ సైడ్ చేయటం, ఇటువంటి ఈవెంట్స్ వలన పాకిస్తాన్ మిలిటరీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ డిఫాక్ట్ మిలిటరీ రూల్ వచ్చింది. ఎప్పుడైతే ఇటువంటి మిలిటరీ రూల్ వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా సివిలియన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా దాదాపు ఆగిపోయినాయి. సో ఒకవైపు ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఈస్ వర్కింగ్ వెరీ ఎఫెక్టివ్లీ ఆన్ పాకిస్తాన్. నెంబర్ 2, అమెరికా యొక్క వాణిజ్య అవసరాలు, అమెరికా మీద అధికంగా వాణిజ్య అవసరాలపై ఆధారపడటం ఒకటి. ఈ 2 అంశాల వలన పాకిస్తాన్ పూర్తి స్థాయిలో తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి అరబ్ ప్రపంచంలో, ఈ ఇస్లామిక్ ప్రపంచంలోనే ఎటువంటి వాయిస్ లేని దేశంగా మిగలటం అనేది అమెరికా మరియు ఇజ్రాయెల్ ముందస్తుగా చేసినటువంటి వ్యూహంలో భాగంగా చెప్పవచ్చు. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.